తోటి ఇది నార్మల్గా ఉంటుంది, అదేంటి ఇది మామూలుగా ఉందండి. బట్ ఆవిడ నార్మల్గా ఉన్నదాన్ని నేను ఎప్పటి నుంచో గత 15, 20, 30 ఏళ్ళ నుంచి అదే లొకేషన్లో చాలాసార్లు వర్క్ చేశాను. కానీ అదే లొకేషన్ని చాలా టోటల్గా డిఫరెంట్గా మార్చేసింది ఆవిడ తాలూకు ఇమాజినేషన్తో కానివ్వండి, ఆవిడ తాలూకు ప్రతిభతో కానివ్వండి. మేడం రియలీ గ్రేట్, చాలా అద్భుతంగా చేశారు. అండ్ యూ హ్యావ్ గివెన్ ఎ టోటలీ డిఫరెంట్ డైమెన్షన్ టు చాయ్వాలాస్ లొకేషన్. సో ఫ్యాంటాస్టిక్ మేడం. ఇక మా హీరోయిన్ మేడం రండి. తేజు అశ్విని కొన్ని సీన్లు చేసాం. ఎస్, డెఫినెట్లీ వెరీ లిటిల్ ఉన్న దాంట్లో ఇంటరాక్షన్లో షీ స్పోక్ వెరీ వెల్. మర్యాద ఇచ్చింది సీనియర్ అని. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తూ వచ్చింది. మీరు ఈ ట్రైలర్లో చూస్తే గమనించుంటే ఆ ఉన్న బహుశా 2 నిమిషాల ట్రైలర్లో ఆవిడకి ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు నిడివి ఉంటుంది. అందులోనే ప్రేమ చూపించింది, అందులోపలే చిలిపితనం చూపించింది, అందులోపలే కోపం చూపించింది, అన్నీ చూపించింది. సో డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ బ్రైట్ ఫ్యూచర్, గ్రేట్ కెరియర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక మా శివ కందుకూరి గురించి చెప్పాలి. బోల్డ్ అంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్. ఆయన ఏదో చెప్పాడు, నేనేదో చెప్పాను, ఇంకోటి ఏదో కొన్ని ఎలిమెంట్స్ చెప్పానేమో. బట్ హీ టుక్ ఛాలెంజింగ్ జాబ్. ఏంటంటే ఈయన పక్కన ఎక్కడ తగ్గకూడదు అనుకొని, సార్ ఇలా చేస్తాను, అలా చేద్దాం, సార్ ఇలా చేద్దామా, అలా చేద్దామా అని ఇనిషియేటివ్ తీసుకొని చేశాడు. ఆర్టిస్ట్కి ఎప్పుడైతే అలాంటి తపన ఉంటుందో చెయ్యాలి, బాగా చెయ్యాలి, ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఏదైనా వాటెవర్ ఏ సీక్వెన్స్ అయినా చేసిన తపన అవన్నీ చూసిన తర్వాత దిస్ మ్యాన్, నేను కూడా జాగ్రత్త పడ్డా ఇతని ముందు నేను కూడా కనపడాలి అని. ఇందాక ఆయన వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పారు నా గురించి, ఆస్కార్ లెవెల్ అని. బాబోయ్, బట్ డెఫినెట్గా ట్రై చేస్తాను సార్ మీరు అన్నట్టుగా. మరి నాకు ఎందుకో తెలియదు కానీ బిఫోర్ నా కెరియర్ ముగిసేలోపు ఖచ్చితంగా నేను ఆస్కార్ లెవెల్లోకి వస్తుందో రాదో నాకు తెలియదు, ఆ రేంజ్లో మాత్రం ట్రై చేస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ సార్, థ్యాంక్ యూ. అది మీ ప్రేమ కానివ్వండి. బట్ ఈయన గురించి చెప్పాలంటే, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలంటే, హీఈస్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. ఈ మధ్యకాలంలో చాలామంది యాక్టర్స్ వస్తారు, వాళ్ళు ఎస్ చెప్పండి, ఓకే సార్, ఓకే ఇలా చేద్దామా అనుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దిస్ మ్యాన్ నో, హీ వాజ్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎప్పుడు ఆ సీన్ని ఇంకా ఎంత ఎన్హాన్స్ చేయాలి పర్ఫార్మెన్స్తో అని చూశాడు. సినిమాకి బాగా ఉపయోగపడ్డాడు. తను అద్భుతమైన పేరు తెచ్చుకుంటాడు తన లవర్తో పాటు. సో ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. సో ఈ సినిమాని అందరూ తప్పకుండా చూసి మెచ్చుకుంటారని ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ని అలా 30 సెకండ్స్లో క్యాప్టివేట్ చేశారు, 20 సెకండ్స్లో క్యాప్టివేట్ చేశారు. సో మీరందరూ డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపికతో ఇక్కడ కూర్చున్నందుకు. థ్యాంక్ యూ అందరికీ, గెస్ట్లందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ మంజుష గారు, మీరు చాలా ప్రెస్ మీట్లు చూశారు, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీ ఒపీనియన్. సారీ టీజర్. అబ్బా, ఆవిడ ఇప్పుడు చాలా ఒప్పుకోవట్లేదు కదా అసలు. ఆవిడ నవ్వుతూ టీజర్ నో ట్రైలర్. అవును సార్, టీజర్ చాలా ఆనెస్ట్గా అనిపించింది సార్. నిజంగా చాలా కొత్తగా ఉంది, కొత్త డైమెన్షన్ని చూపించబోతున్నారని అర్థమైంది. ఎస్పెషల్లీ ద బ్యాక్ డ్రాప్, చార్మినార్ దగ్గర ఉండే నవాబ్ కెఫేలో జరిగే ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఈ లైనే అసలు మేము ఎప్పుడు ఎక్కడా వినలేదు. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ కొత్త ఎమోషన్ మేము చూడబోతున్నాం అని అర్థమైంది. సార్, మీరు నన్ను అడిగినా సరే మీరు ఈ క్వశ్చన్ తప్పించుకోలేరు. మీరు రోషన్ వెన్ యూ సిట్ ఓవర్ ఎ చాయ్ దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ టాపిక్ వస్తుంది ఎక్కువగా? మేమంతా ఇదిగోండి సినిమాలే. ఇప్పుడు ప్రస్తుతం మోగ్లీ జరుగుతుంది కాబట్టి ఆ మోగ్లీ గురించి, అరే ఎలా ఏలాడేవరా అక్కడ పైన చెట్టు మీద అని. ఈ సినిమాలో ఏం లేదు కదా బబుల్ గమ్లో ఉన్నట్టు అని చెప్పేసి. బబుల్ గమ్కి ముందు తను ఒక సిరీస్ చేశాడు కదా. సో ఎప్పుడైనా సినిమాలే.
ఎక్కువ శాతం సినిమాలే. Okay. అండ్ ఏదైనా ఉంటే నేను యాక్టింగ్ గురించి ఏదో చెప్తుంటాను, నా తాలూకా ఎక్స్పీరియన్స్లు చెప్తుంటాను, మా నాన్న తాలూకా ఎక్స్పీరియన్స్లు చెప్తాను, మా నాన్న టీచ్ చేసిన స్టూడెంట్స్ గురించి అలాంటివే. సో అంతా యాక్టింగే. బ్యూటిఫుల్. వాడికేమో ఉంటాయి డిఫరెంట్ కోరికలు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కార్ల గురించి, అలాంటివి వాడికి ఉంటే అలాంటివి. నాన్న నాకు ఈ కార్ అని, నాకు నో కార్, నేను యాక్టింగే అంటాను. ఓకే, ఇంకొక వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. మీరు ఎప్పుడైనా మా సుమ గారికి చాయ్ పెట్టిచ్చారా? సుమ గారు లైన్లో తీసుకుందామా? నిజం రావాలి కదా. ఆవిడ చూస్తూనే ఉంటుంది. లేదు, నేను ఎందుకు పెట్టించలేదంటే, నేను కేవలం ఈ ఛాయ్వాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ దగ్గరికి ముందు నుంచి పెట్టించి ఆవిడ మెప్పు పొందాలని, ఎలాగైతే ఛాయ్వాలా సినిమా టైటిల్ వచ్చిందో అలా ఆ పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇంతకాలం పెట్టలేదు. ఇప్పటి నుంచి పెట్టిస్తాను. సుమ గారు, ఇంత గ్రేట్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే, సో ఇప్పుడు పెట్టి ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా. ఓకే సుమ గారు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎంజాయ్ చేయండి రాజీవ్ గారు పెట్టే చాయ్ని. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయిన్. యా, థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ ఎడిటర్ పవన్, థ్యాంక్ యూ, అండ్ పిఆర్ వంశీ అన్న, థ్యాంక్ యూ. ఓకే డన్. థ్యాంక్ యూ అండి. సో ఒక్కసారి క్విక్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాము విత్ ద మీడియా. ఒక్కసారి మధ్యలోకి వచ్చేసారా మీరు అందరూ? చెక్ 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 చెక్. యా, స్టార్ట్. రాజీవ్ గారు సార్, మై సెల్ఫ్ హేమమాలిని సార్ హియర్. Yeah, hi. సో యాక్చువల్గా నిన్న నైటే నేను కానిస్టేబుల్ కనకరత్నం సిరీస్ చూడడం జరిగింది. కనకం. నో ఇష్యూస్. కానిస్టేబుల్ ఉంది కదా ముందు. Yes, ఓకే, yes. తర్వాత ఏం పెట్టినా ఓకే. అది కరెక్టే పాయింట్. ఇప్పుడు ఏం చెప్పండి ఇప్పుడు ఇందాక. సార్ యాక్చువల్గా మనం మన ఛాయ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో థింగ్ ఏంటంటే సార్, మీరు చూస్ చేసుకునే క్యారెక్టరైజేషన్ కావచ్చు, ప్రతిదీ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. కొన్ని రోజులు చర్చ కూడా జరిగింది, రాజీవ్ కనకాల గారు చనిపోతూ ఉంటారు ప్రతి సినిమాల్లోనూ, అలాగైతే సినిమాలు హిట్ అని, ఇలాంటివి చాలా చూసున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోల్లో చూడడం చాలా బాగుంది. మీ దాకా ఒక కథ వస్తే హౌ యూ టేక్ ఇనిషియల్ స్టెప్ అన్నది ఎలా ఉంటుంది సార్? ఎలాంటి ఆస్పెక్ట్స్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తారు? అంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో నాకు వచ్చినవన్నీ డైరెక్టర్ వాళ్ళు విజువలైజ్ చేసుకొని, వాళ్ళు ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఇది ఈయన చేస్తే బాగుంటుంది అనుకొని వచ్చారు. సో కథ విన్న తర్వాత ఐ బిలీవ్డ్, ఆ డైరెక్టర్స్ని బిలీవ్ చేశాను కాబట్టి అవి చేస్తూ వచ్చాను. బట్ దిగిన తర్వాత కొన్ని అంటే యాక్టర్గా నేను ఎక్కడైతే కొంచెం చేయగలుగుతానో, ఇంప్రవైజ్ చేసుకోగలుగుతానో, ఆ క్యారెక్టర్స్కి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో అవి మాత్రం ఆ క్యారెక్టర్లో చేసి నేను గట్టెక్కేస్తుంటాను. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. Thank you. అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు ఎంటర్టైన్ చేయాలనుకో. ఎలా ఉంది కానిస్టేబుల్ కనకం? బాగుంది సార్, చాలా చాలా బాగుంది సార్. నేను ఇంకా వేరేది ఎక్స్పెక్ట్ చేశాను, అది మేబీ పార్ట్ 2లో ఉంటుందేమో మీ తరపున. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో తేజు గారు. హలో అండి. సో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్యారెక్టరైజేషన్ అయితే చూసినంత వరకు చాలా బాగా అనిపించింది. అసలు మీ పరంగా మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, వాట్ యు విల్ సే ఫర్ us? అంటే లైక్ పక్కింటి అమ్మాయిలాగానే ఉంటుందా, లేదంటే Definitely యు హావ్ girl. డిఫరెంట్ షేడ్స్? నో, ఇట్స్ అ గర్ల్ నెక్స్ట్ డోర్, క్యూట్. అంటే ఎవరికి చూసినా ఓకే, ఐ వాంట్ అ గర్ల్ లైక్ దిస్ అనే ఒక క్యారెక్టర్ అది, సఖి అనేది. చాలా స్వీట్గా, షీల్ ఆల్వేస్ బీ వెరీ సపోర్టివ్ టు హర్ లవర్. సో ఇట్స్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. ఈ ఫాదర్ అండ్ సన్ బాండ్లో మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ కూడా వస్తుంది మాది, క్యూట్గా ఉంటుంది. సో యా, ఆల్ ద వెరీ థ్యాంక్ బెస్ట్. యూ సో మచ్. రాజీవ్ గారు హాయ్ సార్. అంటే లిటిల్ హార్ట్స్, సో ఇది అంటే రెండు ఫాదర్ క్యారెక్టర్లు, బట్ మీ సన్ క్యారెక్టర్ అయితే ఏమున్నాయో ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ సో అలా కనిపిస్తున్నాయి అనమాట. సో వీళ్ళిద్దరు అంటే మీకు సన్గా చేశారు కాబట్టి ఎలా అనిపించాయి? అండ్ మీ సన్ ఏమైనా సిమిలర్స్ ఏమైనా ఎక్కడ టచ్ అయ్యాయి? ఇద్దరు డిఫరెంట్. ఇప్పుడు మీరు చూసిన లిటిల్ హార్ట్స్ కానివ్వండి, ఇందులో చూస్తున్న ఛాయ్వాలాలో చూస్తున్న శివాని కానివ్వండి, ఇద్దరు రెండు అంటే సౌత్ పోల్, నార్త్ పోల్. సో డిఫరెంట్ జాన్రాస్ కాబట్టి ఇద్దరు వాళ్ళ పరిధిలో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఎందుకంటే కథలే వేరు కాబట్టి, బ్యాక్డ్రాప్ వేరు కాబట్టి చాలా బాగా చేశారు. ఇక మా అబ్బాయి గురించి అంటున్నారా?
నవరసాలు మిక్స్ అయి ఉంటాయి సార్. ఎప్పుడెప్పుడు ఏది వస్తుందో బయటికి నాకు తెలీదు. సో అన్ని రకాలు మిక్స్ అయి ఉంటాయి. మా వాళ్ళు అంటే ఈయనలో ఉన్న కొన్ని కోచెస్లు, ఈయనలో ఉన్న కొన్ని సిన్సియర్గా ఉండే కోపాలు, ఈయనలో ఉన్న అన్నీ మిక్స్ అయి నిన్న వస్తుంటాయి. ఎక్కువగా తమ్నైల్లో ఆ ఒక్కటే లేదు అనేది ఎక్కువ తమ్నైల్లో కనిపించింది మీరు చెప్పిన డైలాగు. ఇప్పుడు ఏ ఒక్కటి లేదంటారు రాజు గారు ఓ అది నేను వెనక్కి తిప్పాను కాబట్టి ఎవరేం అనుకోలేదు. సాగు ఒక్కట్లేదు అనుకున్నారు. సో ఇప్పుడు ఈయన దగ్గర నటుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. సో చాలా అరుదుగా ఉంటారు అలాంటి యాక్టర్స్. సో నేను లొకేషన్లో చూసినప్పుడు ద కాన్సన్ట్రేషన్ లెవెల్ కానివ్వండి, సీన్ని అర్థం చేసుకొని పర్ఫామ్ చేయడం కానివ్వండి, ఒక యాక్టర్ తోటి పర్ఫామ్ చేసేటప్పుడు రిహార్సల్ చేసుకొని ఎలా చెయ్యాలి అనుకోవడం కానివ్వండి, ఆ తపన కానివ్వండి, ఇవన్నీ ఈయనలో ఉన్నాయి. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. అండ్ రాజు గారు